ఆ సినిమా రిలీజ్ కాకోకుండా ఉండిపోయింది. అందువల్ల అవుట్డేట్ అయిపోతుందనేటువంటి భయం కూడా చాలా మందిలో ఉంది. ఏఎం రత్నం గారు ముందుగా ఈ చిత్రాన్ని క్రిష్కి డైరెక్టర్గా ఇచ్చారు. ఆయన కూడా 5 సంవత్సరాలు అయ్యేసరికి ఉండలేక వెళ్ళిపోయాడు. చివరికి జ్యోతి కృష్ణ అని వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా డైరెక్టరే, ఆయన చేత డైరెక్ట్ చేయించుకుని ఎట్టకేలకు చివరకు సినిమా రిలీజ్. ప్లీజ్ ఇంకోలా తీసుకోకండి, కానీ సినిమా రివ్యూలు అయిన ఉంటే అంబటి గారితో చెప్పించుకోండి వెళ్ళి. పర్ఫెక్ట్గా ఆయన ఒకప్పుడు డైరెక్టర్ అయినా, ఇప్పుడు డైరెక్టర్ అయినా, కథా నేపథ్యం ఇది. ఈ వివి సత్యనారాయణ గారి సినిమా కంటే ఎక్కువ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగుతనాన్ని ఒట్టి పరిచేలాగా మనకి ఎక్స్ప్రెస్ చేసి దాన్ని కింద కమెంట్స్ చూడలేదు అంబటి గారు. పాపం ఆయన ఆడుకుంటున్నారు, తిడుతున్నారు కూడా దాంట్లో. కమెంట్స్ ఆఫ్, అది మగతనం అంటే అది నిజంగా మెచ్చుకోవాలి ఆయన్ని. కమెంట్స్ కూడా ఆఫ్ చేయకుండా ధైర్యంగా అంటే కమెంట్స్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటే వ్యూలు పెరుగుతాయి అని లాజిక్ కూడా అంబటి గారు తెలుసుకుంటారు. అందుకు కదా కమెంట్స్ ఆఫ్ చేయలేదు. అంబటి గారి ఛానల్లో అది ఇంప్రూవ్ అవ్వాలన్నంత తహతహ కోరిక పాలిటిక్స్లో కనిపించట్లేదేంటి? సినిమా రివ్యూలు చేసుకుందామా, లేకపోతే మనం ఇదే సాక్షిలో చెప్పేసుకోవచ్చుగా. నో, ఐ వాంట్ అంబటి రాంబాబు ఛానల్ ఓన్లీ. నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగాలి, నాకు పెరగాలి. బట్ ఎనీవేస్ తప్పేం లేదు. ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా ఓ చిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలి, ఓ ట్విట్టర్లో మీమ్ అవ్వాలి, ఒక ఫేస్బుక్లో మీమ్ అవ్వాలి, చాలా కోరికలు ఉంటాయి. తప్పేం లేదులేండి. బట్ ఎనీవేస్ ఇంత బాగా చెప్పగలుగుతారా ఏ రివ్యూవర్ అన్నా? ఆవేశపడిపోయి ఫట్టు ఫ్లాప్ అని చెప్పేసుకుంటే వెళ్ళిపోతారు. ఇది నేర్చుకోండి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి.